దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా మా తరపున సంఘము తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We share our greetings in the name of our Lord and Savior Jesus Christ to you all who are watching right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యాన్ని ప్రారంభించుకుంటున్నాం. రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. So today we are having the Bible study on 2 Kings 1st chapter 2nd verse. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి ఎహెజియా fall down through a lattice in his chamber in Samaria and fell sick. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకునే మునుపు మన స్థానిక దైవజనరాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. So before we start our message today, we ask our sister Chini, my mother, to pray for the word of God today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సంఘాన్ని బిడ్డలను కుటుంబాలను అలాగే ఆయా ప్రాంతాల్లో తండ్రి వాక్యం వించిన ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాలను దీవించి కాపాడే ఆరోగ్యం ఆస్కారం ఇచ్చి తండ్రి మమ్మల్ని సజ్జీలుగా ఉంచినందుకు మీకే కోట్ల కొలది స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే మీ కుమారుని తండ్రి వర్తమానం చెప్పడానికి గుర్తుపడుచుండగా పరిశుద్ధాత్మక సహాయం ద్వారా మీ కుమారులలో మీరు మాట్లాడి తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి ఆయన ఆరోగ్యం దయచేయమని మీ కుమారులను మా రక్షకుడు చేసే నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా నోట్స్ పెన్ను తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనాత్మకంగా మీరు ధ్యానించాలని ప్రభు పేట మీ అందరినీ కోరుచున్నామండి. So dear people of God, wherever you are right now, we ask you to open up your hearts and minds to listen to the word of God, what God was kept in our hearts, and we'll be so thankful to you if you could take notes and note down all the verses and listen to this word of God with spiritual heart. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అహస్య అనేటువంటి వ్యక్తి రోగి అవ్వడానికి కారణం ఏమిటంటే అతడు కిటికీలో నుంచి క్రింద పడినట్టుగా మనం చూస్తున్నామండి. So in this verse in 2 Kings 1st chapter 2nd verse, we see here Ahijah have felt sick by falling down from his chamber. కనుక ఇతడు రోగి అవ్వడానికి కారణం ఏమిటని పరిశీలన చేస్తే అతడు క్రింద పడెను అని చక్కగా విపులంగా వ్రాయబడుతుందండి. So in this verse it was clearly mentioned that the reason why he was fell sick is he was fell down. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము ఇక్కడ ఇతడు రోగి అవ్వడానికి కారణం క్రింద పడెను అని మనం స్పష్టంగా చూసాము, నేర్చుకుంటున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So today we are having the word of God about fell down. Here we see Ahijah have fell down, and why he was fell down. Today we are having the word of God. ఈ రోజు కొన్ని ఆత్మ సంబంధముగా పరిశీలన చేయాలని దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. So today we were being by the leading of Holy Spirit. We would like to share you all spiritually considering these words fell down. క్రింద పడిపోవుటకు ఒక 4 కార్యాలు మనం పరిశీలన చేయాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. So the reason why here Ahijah have fell down, and even in our lives we are in the church and having a Christian life, we would like to share you today about when we will fall down. ఈరోజు 4 అంశాలు మనం ధ్యానాన్ని చేయబోతున్నామండి. We would like to share you 4 things ఈ పడిపోవడానికి
కారణము ఏమిటి అనేది ఆత్మ సంబంధంగా మనం పరిశీలన చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, today we are having the word of God about when we will fell down in our life. Here we see Ahijah have fell down, and we in the real life, being in the church, sometimes even we fell down if we have these 4 things what we are sharing you right now. సామెతలు రాసినటువంటి గ్రంథం, మొట్టమొదటిగా సామెతలు రాసినటువంటి గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. So, dear people of God, here we would like to share you 4 qualities. And if we are having these 4 qualities in us, then we will fall down. So, the first quality, Proverbs 16th chapter, 18th verse. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. Pride goes before destruction and a naughty spirit before a fall. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతలు రాసినటువంటి గ్రంథములో ఏమని బోధిస్తూ ఉందంటే, ఒక వ్యక్తి పడిపోవడానికి కారణం ఏమిటంటే అహంకారమైనటువంటి మనస్సు అని చక్కగా స్పష్టంగా రాయబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in this verse we have seen if we are having a haughty spirit, we are going to fall down. కనుక ఈ యొక్క చూస్తూ ఉంటే అహంకారమైనటువంటి మనస్సు అనేది ఉంటే మనిషి పడిపోతాడు అని ఇక్కడ మనకు పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see haughty spirit, that means having a pride and arrogance. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సామెతలు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దామండి. So, to share you deeply about having a haughty spirit, having a proud, arrogant spirit, we would like to share you few verses. Proverbs 6th chapter, 16th verse. యెహోవాకు అసహ్యులైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు. These 6 things does the Lord hate, 7 are abomination unto him, a proud look. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దృష్టికి హేయమైనవి, దేవుని దృష్టికి అసహ్యమైనవి 6 కలవు, అలాగే హేయమైనవి 7 కలవని చక్కగా బైబిల్ బోధిస్తుందండి. So, here we see in the 16th verse that there are 6 things what God hates, and 7 are an abomination unto him. ఇందులో చాలా ప్రథమమైనటువంటి 1వ దానిని ఏమని చెబుతున్నాడంటే అహంకార దృష్టి. So, dear people of God, here we see in the 17th verse, firstly, here mentioned a proud look is hated by God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి అనేది ఎవరికైతే ఉంటుందో అది పడిపోవడానికి కారణమవుతుందని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see a proud look is hated by God, and if we are having this proud look in us, we are going to fall definitely like Ahijah. అలాగే 101వ కీర్తన 5వ వచనములో, And also in Psalms 101st chapter 5th verse, అహంకార దృష్టి గలవాడిని నేను సహింపను. Him who has a high look and a proud heart will not I suffer. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఎవరైతే అహంకార దృష్టి కలిగి ఉంటారో, ఎవరైతే అహంకారమైనటువంటి మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారిని నేను సహింపను అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see God was said in this verse that the people who are having a proud heart and a high look, I can't endure them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సామెతలు రాసినటువంటి గ్రంథము ఈ 11వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తే, And also in Proverbs 11th chapter 2nd verse, అహంకారము వెంబడి అవమానము వచ్చును. When pride comes, then comes shame.
కనుక అహంకార దృష్టి, అహంకార మనస్సు మనకు కలిగి ఉంటే మనకు కలిగేది ఏమిటంటే అవమానము కలుగుతుందని బైబిల్ స్పష్టంగా చెబుతుందంటే ఈ అవమానము మనకు కలగకుండా ఉండాలి అంటే అహంకారమైనటువంటి మనస్సు కానీ అహంకారమైన దృష్టి కానీ మనకు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we are so familiar with this verse, Proverbs 11th chapter, 2nd verse. Here the words were being, the word of God was been telling us right now that we should not have proudness. If we are having this proud and pride in us, it definitely going to bring a great shame on us. అందుకనే 75వ కీర్తన 4వ వచనములో ఇలా సెలవిస్తుందండి వాక్యము. And that's the reason in Psalm 74th chapter 5th verse, అహంకారుల ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. టు ద arrogant I say boast no more. కనుక అహంకారమైనటువంటి మనస్సు కానీ అహంకారమైనటువంటి దృష్టి కానీ మీకు ఉండకుండగా ఉండండి అని చక్కగా దేవుని యొక్క వాక్యము సంబోధన చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, here in this Psalm 74th chapter 5th verse, we see here God was commanding that I'm not gonna bear the people who are having arrogance, and he was been saying to the people who are having this arrogance and pride, do not boast no more. That means do not speak with excessive prideness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్మిన కుమారుడు కుమార్తె పడిపోవడానికి కారణం ఏమిటంటే అహంకారమైన దృష్టి, అహంకారమైన మనస్సు. మనము జాగ్రత్త పడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we have been shared these 4 verses to make you aware that we should not have this pride, proud, and arrogance in us. And if we are having this quality, pride, proud, arrogance in us, we are going to fall down one day. మరి రెండవ విషయాన్ని పరిశీలన చేద్దామండి. And we ask you in God's name right now to please, if you've been having this quality, remove that. And the second quality is from సామెతలు రాసినటువంటి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామండి. in Proverbs 11th chapter 5th verse. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోగును. The righteousness of the perfect shall direct his way, but the wicked shall fall by his own wickedness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుడు తన భక్తిహీనత వలన పడిపోనని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. So, dear people of God, here we see in this verse, God's word was been telling us that if we are having the wickedness in us, we shall fall. ఒక కుమారుడు కుమార్తె పడిపోవడానికి కారణం ఏమిటంటే భక్తిహీనత. So, here we see the reason a man or woman in spiritual life and in physical life, the reason why they fell is having this wickedness in them. అందుకనే కీర్తనాకారుడు 58వ కీర్తన 3వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడండి. And in Psalms, to make you understand deeply about this quality wickedness, Psalms 50th chapter 3rd verse, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. The wicked are estranged from the womb. They go astray as soon as they born. కనుక భక్తిహీనులటండి పుట్టుకతోనే తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని విపరీతమైనటువంటి బుద్ధులు కలిగి ఉంటారని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే విపరీతమైన బుద్ధులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరు భక్తిహీనులు అని మనం గుర్తించాలండి. So, dear people of God, here we see the weak are estranged from the womb. That means in the womb they install this wickedness quality in them, and we see sometimes who have been having some doing some strange things. We have to be aware that they are inbuilt wickedness in them since from they were been in the womb. కానీ ఈ భక్తిహీనత వలన ఈ యొక్క కీర్తనాకారుడు 32వ కీర్తన 10వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడండి. And also in Psalms 32nd chapter 10th verse, భక్తిహీనులకు అనేక వేదనలు
కలుగుచున్నవి. Many sorrows shall be to the wicked, but he who trusteth the mercy. కనుక ఈ భక్తిహీనత వలన ఇతనికి కలిగేది ఏంటంటే అనేకమైన వేదనలండి. So, dear people of God, here we see having this wickedness in them, the people who are having this wickedness in them, they are going to have not normal sorrows, many sorrows. అలాగనే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో And also in Proverbs 12th chapter 7th verse, భక్తిహీనులు పాడై లేకపోవుదురు. The wicked are overthrown are not, but the house of righteousness shall stand. కనుక ఈ భక్తిహీనులు పాడై లేకపోదురు అని చక్కగా బైబిల్ సెలవిస్తుందండి. so dear people of God, here we see that the wicked are overthrown. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనకు వేదనలు కలగకుండా ఉండాలంటే here we see in the before verse, the people who are having the wickedness are having many sorrows. If you don't want that sorrows, మనం పాడైపోకుండా ఉండాలి అంటే and here in this verse we see wicked are overthrown. So if we don't want to overthrown, మన భక్తిహీనత కలిగి ఉండకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. so then we should not have this wickedness in us. అయ్యా నేను అలాగే భక్తిహీనత కలిగి ఉంటానంటే So if you have been telling that now I don't want to change, I will be having this wickedness in me, అది పడిపోవడానికి కారణమే కాకుండా and you are going to fail. ఒకసారి పరిశీలన చేద్దామండి. And to understand, ఈ యొక్క యోబు రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనంలో ఏం సెలవిస్తుందో వాక్యాన్ని పరిశీలన చేద్దామండి. in Job 18th chapter 5th verse, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడెను. Yes, the light of the wicked shall be put out, the spark of his fire shall not shine. కనుక భక్తిహీనుల యొక్క దీపం అటండి ఆరిపోతుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. so dear people of God, here we see the wicked, the people who have been having this wickedness in them, their light is going to put off. కనుక దావీదు మహారాజు ఏమంటాడంటే King David was telling, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చక్కగా సెలవిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. King David in Psalms, he said a wonderful word that a man or woman's soul is the light what God was gifted. అంటే దీపం ఆరిపోతుందంటే అర్థం ఏమిటి? And here we see that the wicked people light is going to off, and what is means is మన యొక్క ఏదో ఒక ఈ సడన్గా మనకు తెలియకుండానే ఈ దీపము ఆరిపోతుంది అంటే మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది అని మనం జాగ్రత్త పడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, the light of put off means that suddenly at a certain time our soul is going to come out. That means our life stops. అలాగనే మనం పరిశీలన చేస్తే 34వ కీర్తన 21వ వచనములో ఏం చెబుతున్నాడండి? And also in 34th chapter 21st verse 21st verse, చెడుతనము భక్తిహీనులను సంహరించును. Evil shall slay the wicked. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చెడుతనము లేకపోతే ఈ భక్తిహీనత అనేది మనలను సంహరింపచేస్తుందటండి. జాగ్రత్త పడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in the before words we have understood that if we have been wicked, our light is going to put off. The reason is wicked people who have been having this wickedness kills us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, మనము సంహరింపబడకుండా ఉండాలి అంటే if we have been don't want to be killed, భక్తిహీనత మన దగ్గరికి రానివ్వకూడదండి. so then what we have to do is we should not allow this wicked in us. అంతేకాదు And also 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుదామండి. in Psalms 145th chapter 20th verse, అయితే
భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. The Lord preserves all them who he love him, but all the wicked will he destroy. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులను ఆయన నాశనము చేయునని చక్కగా స్పష్టంగా రాయబడుతుందండి. So, dear people of God, here we see all the wicked, God destroys them. అంతేకాదు యోబు రాసినటువంటి గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనములో ఏం చెబుతున్నాడో పరిశీలన చేద్దామండి. And also in Job 36th chapter 6th verse, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. He preserves not the life of the wicked persons. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడడు అని స్పష్టంగా ఇక్కడ వ్రాయబడుతుందండి. so dear people of God, here we see the people who are wicked, their lives won't be preserved by God. That means God don't save their lives. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో And also in Romans 1st chapter 18th verse, భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. For the words of God he revealed against the ungodliest, behold the unrighteousness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల మీదటండి దేవుని కోపము రగులుకుంటుందని బైబిల్ సెలవిస్తుందండి. so dear people of God, here we see God's angry is on the people who are wicked. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈ పడిపోవడానికి భక్తిహీనత కారణమే కాదు, and also here we see the reason for fell down is wicked, and also ఈ భక్తిహీనత అండి అనేక వేదనలు కలిగిస్తుందంటండి. and also here we see that this wicked brings you many sorrows. అలా పాడైపోతారటండి, They were overthrown, నాశనము చేయబడతారటండి, they are going to be destroyed, సంహరింపబడతారటండి, they are going to be killed, అలాగని వారి దీపం ఆరిపోతుందటండి. their life is going to put off, ఆయన కోపము వారి మీద రగులుకుంటుందటండి. and God's angry is on those who are having this wicked. ఇవన్నీ మన వ్యక్తిగత జీవితంలో జరగకుండా ఉండాలి అంటే, So dear people of God, we have been shared these all verses to make you aware what consequences we are going to pay if we are having this wickedness in us. కనుక మనలో ఉన్న భక్తిహీనతను ఇప్పుడే తొలగించుకుంటే మనం ఎన్నడూ పడిపోము. ఈ దేవుని యొక్క కోపం మన మీదకి రాదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we ask you right now in God's name, if you have been having this quality wicked in you, please make it go away from you, so that you are not going to fall down, and even you're not going to face these all consequences what we have shared. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు 3వ అంశానికి వెళదామండి. And we have been shared you two qualities right now. One is having the pride spirit, and second quality is having this wicked, and the third quality is సామెతలు గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదామండి. in Proverbs 28th chapter 18th verse. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. Whose gone uprightly shall be saved, but he who is preserved in his ways shall fall down at once. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పడిపోవడానికి కారణం ఏమిటంటే మూర్ఖ ప్రవర్తన. So dear people of God, to make you clearly understand about this verse, here we see the people who are being preserved on their things. That means they don't accept to change. They will be like, I will be how I am. They don't accept to change. They are unchanged people. That means stubborn. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. To make you understand about this unchanged, 1 Samuel 15th chapter 23rd verse. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము.
For the rebellion is the sin of witchcraft and stubbornness in iniquity and idolatry, because you have rejected the word of the Lord. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో మేము ఏ విగ్రహారాధన చేయట్లేదే, మేము ఎవరికి పూజించట్లేదే, ఎవరికి మేము ఆరాధన చేయట్లేదే అని మనం అనుకుంటాం. కానీ ఏ వ్యక్తి యొక్క జీవితంలో, ఏ కుమార్తె యొక్క జీవితంలో మూర్ఖత అనేది ఉంటుందో అది ఏమవుతుందంటే, ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే విగ్రహారాధనతో సమానమని చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see sometimes we all know that idolatry means doing the worship for idols. But not only that, here we see if we are having this stubbornness, that means we don't change, we'll be stand on what we are doing. Sometimes we say the people that, hey, you are doing wrong, but they don't accept to change. They stand on what they are doing. So having this stubbornness preserved on your own things is equal to having idolatry. That means stubbornness is equal to idolatry. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం అండి. And also in Proverbs 17th chapter 20th verse, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడును. He who has a forward hearted finds no good, and he who has a preserved tongue falls into a mischief. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తిస్తారో వారు కీడులో పడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నీవు కీడులో పడకుండా ఉండాలి అంటే మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see the people who are having this forward heart, they are not going to witness any good things in them, and even they are going to fall into mischief. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనములో ఏమని సెలవిస్తున్నాడంటే, In Proverbs 4th chapter 24th verse, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. Put away from your forward mouth and preserve lips from you. కనుక మూర్ఖమైనటువంటి మాటలటండి మన నోటమట రానివ్వకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. so dear people of God, here we see word of God was commanding us right now that we should not allow any forward words from our mouth. అందుకనే యోబు గారు తన భార్యతో ఏమంటాడంటే, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకని చక్కగా చెబుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Job says his wife that do not talk like a stubborn. అందుకనే ఈ యొక్క చూస్తే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40వ వచనములో ఏమంటున్నాడు ఒకసారి చదువుదామండి. And in Acts 2nd chapter 40th verse, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఇంటిది. And with many other words, he satisfied the exhort, saying, save yourselves from this untoward generation. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు పేతురులో ఉంచి ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరుగా ఉండండి అని చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that the apostles Peter was been sharing that please save yourself from this forward people or stubborn people. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇలాంటి మూర్ఖంగా ప్రవర్తించేటువంటి ప్రజల మధ్యలో మనం చాలా దూరంగా ఉండాలండి. so dear people of God, we should every time save ourselves and be apart from the people who are having this unchanged quality. Here we see Ahijah. We all know that he was been doing worship to other gods. He was against to God. Even
he knows that he is doing wrong, but he was unchanged. That's the reason he fell down. The same way, if we are having this unchanging quality in us, please remove that. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఒకవేళ మూర్ఖులకు మనం దూరంగా ఉండకపోతే, so if we are not apart, being far from this kind of people, సత్యానికి మనం ఈ యొక్క సత్యములోనికి వెళ్ళకుండా అసత్యానికి మనం దగ్గరగా ఉన్నట్టయితే, so if we have been following untruth, ఏదో ఒక రోజున మనం కూడా అసత్యములోకి వెళ్ళిపోతాం. so if you are being sometimes people who have been following untruth, even you go there and say them truth, they don't accept and they don't change. If you are being close to that kind of people, you are also going to fall down into their untruth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అలాంటి మూర్ఖుల మధ్యలో మనం ఎలా ఉండాలి అనేది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదామండి. so dear people of God, to make you understand how we should be with this unchanged people, to make you aware, Philippians 2nd chapter 14th and 15th verses. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులైన దేవుని కుమారులన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Do all the things without murmurings and disputings, that you may be blameless and harmless, the sons of God, without rebuke in the midst of crooked, preserved nations, among who you shine as the light in the world. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మూర్ఖులైన ఈ వక్ర జనము మధ్యన మనం ఎలా ఉండాలో ఇక్కడ బోధిస్తున్నాడండి. and here the word of God was been telling us how we should be with this kind of quality people. ఒకటి, నిరాపరాధులుగా ఉండాలి. One is we should be blameless, అలాగే నిష్కల్మషులుగా ఉండాలి. and we should be harmless, అనింద్యులుగా ఉండాలి. and we should be rebuke. అప్పుడు మనం ఎవరి కుమారులం అంటే దేవుని కుమారులం అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that we should not have any murmurings and disputes in us, and if we are blameless and harmless, then we will be the sons of God. ఇక్కడ చెప్పబడిన లక్షణాలు ఎవరిలో అయితే లేవో వారిని బైబిల్ ఏం సెలవిస్తుందంటే మూర్ఖులు. And here we see the people who do things with murmurings and disputings, and who are blame and harm, they are not sons of God. That means they are unchanged people. So we have to aware if anyone having these 4 things in them, we should have to aware that they are not sons of God. They are unchanged people. That means if we share them the truth, if we share them the word of God, they don't change. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం కీడులోనికి పడకుండా ఉండాలి అంటే, so dear people of God, here we see if we have been not want to fall into sins and evils, ఈ మూర్ఖులుగా మనం ఉండకూడదు. and we should not be like unchanged people. మనకి కీడే కాదండి, And also here we see, ఈ మూర్ఖ ప్రవర్తన ఏం చేస్తుందంటే మనలను పడిపోయేటట్టు చేస్తుంది. so dear people of God, here if you have been so stubborn, and if you have been like not changing, and sometimes even when the preacher is preaching and we analyze that we are doing wrong, but also we keep following our own principles and our own things, and we don't have the heart to change ourselves. If you're having this quality, you are going to fall down. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, 4వ విషయంలోనికి వెళదామండి. and we have shared you the 3 qualities. If we are having, we are going to definitely fall down. And the 4th quality యోబు రాసినటువంటి గ్రంథము in Job 24వ అధ్యాయం 20వ వచనం అండి. 24th chapter 20th verse. వృక్షము విరిగి పడిపోవునట్లు
him, the womb shall feed sweetly on him. He shall no more remember, and wickedness shall be broken as a tree. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దుర్మార్గులు పడిపోదురు. so here we see the people who are wickedness, they shall be broken as a tree. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, and here we have to understand that if we have been wickedness, we will be fall, or if we will be broken, that means we are going to fall like a tree. If the tree broken, it's going to fall on the land. The same way, if we are having this wickedness, we are going to fall. So to make you understand that, Proverbs 8th chapter 13th verse. దుర్మార్గత నాకు అసహ్యములు. The fear of the Lord is hate evil. కనుక ఎవరైతే దుర్మార్గత కలిగి ఉంటారో, ఎవరైతే దుర్మార్గులుగా జీవిస్తారో వారటండి ఆయనకు అసహ్యులటండి దేవునికి. So here we see wickedness. That means the people who do evil, and the people who do sins, and the people who every time do harm, every time ready to do evil things, they are hated by God. అందుకనే యేస్కేలు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో అండి, And in H-scale, 5th chapter, 6th verse, నా కట్టడాలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు మరి అధికముగా దుర్మార్గులైరి. Yes, he changed my judgment into wickedness more than the nation, and my statutes more than the countries that are around her. అలాగే ఇర్మియా రాసినటువంటి గ్రంథము 44వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుదామండి. and also Jeremiah 44th chapter, 5th verse. తమ దుర్మార్గతను విడవకపోయిరి. But they hearken not incline into the ear, which turn their wickedness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇశ్రాయేలీయులకి ఎవరి ద్వారా దేవుడు చెప్పించినప్పటికీ వారి యొక్క దుర్మార్గతను వారు విడిచిపెట్టలేదటండి. so dear people of God, here we see the people of Israel, even God spoke to them through many prophets, చివరికి వారి దుర్మార్గతను విడిచిపెట్టలేదండి. and what they have done is they were not left their wickedness. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, And then God says ఈ యేస్కేలు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అండి, in H-scale 33rd chapter 11th verse, కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. Say unto them, Yes, I live, saith the Lord God. I have no pleasure in the death of the weak, but that wicked turn from his way and live. కనుక- Turn ye from all your evil ways. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోతే దేవుడు ఇష్టపడలేదండి. here we see God is not having any pleasure if a man or woman die with their wickedness. ఎవరైతే ఆ దుర్మార్గతను విడిచిపెడితే దేవుడు ఆనందిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. The people who leave their wickedness, and if they turn towards God, God is having great pleasure on them. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఇర్మియా రాసినటువంటి గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుదామండి. And also let's study Jeremiah 26th chapter 3rd verse. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయవలసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడిచిదురేమో. If they so be will hearken and turn every man from his evil way, that I may repent me the evil which I purpose to do unto them,
because of the evil of their doing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవుడు తన యొక్క దుర్మార్గతను విడిచిపెడతాడని దేవుడు ఎప్పుడు కూడా వేచి చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here the fourth quality we have shared you, that wickedness. That means the people who follow evil things and who walk in evil way and who every time excites for doing evil. So here we see God was being waiting whether they would change and turn towards me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ చిన్న ఉపమానం ఒకటి తెలుసుకుందామండి. I would like to share you an example. ఈ యొక్క యోనా రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో అండి, In Jonah 3rd chapter 9th verse, in Jonah 3rd chapter 9th verse, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చే బలత్కారములను మానివేయవలెను. Who can tell if God will turn and repent and turn away from his fierce anger, that we perish not? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నినివే పట్టణస్థులు మనకు కనిపిస్తున్నారండి. So dear people of God, here we see in this Jonah 3rd chapter completely, if we have been go through, we find that Nineveh people, కనుక రాజు మొదలుకొని king, ఈ యొక్క మంత్రులు మొత్తం అందరూ దాసుల వరకు here we see including king, ministers and servants and all people, మా వారి యొక్క చెడుతనమును లేకపోతే వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టడానికి ఒక తీర్మానం చేసుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see a great repentance from the people of Nineveh people. కనుక అందుకనే నినివే పట్టణస్థుల గురించి మత్తయి రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయం 41వ వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడండి వాక్యము. And here we see in the word of God in Matthew's 12th chapter 41st verse, నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి. The men of Nineveh shall rise in judgment with this generation and shall commend it, because they repent at the preaching of Jonah. అలాగనే మనం కిందకి చదివితే నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. dear people of God, if you could go through in the ending, here we see, because they repented at the preaching of Jonah. That means the people of Nineveh people who have been got repentance by accepting the preaching of Jonah, and behold, a greater Jonah is here. So that means on the day of judgment they are going to rise up. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు తీర్పు దినాన్న ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, నీవు ఆ యొక్క క్రీస్తు సింహాసనము ఎదుట నిలబడినప్పుడు, So we all know that we, the generations right now, have to face a day in us, that is judgment day, where we are going to stand before our Savior Jesus Christ's throne. ఆ రోజు యోనా చెప్పినప్పుడు మేము మా చెడుతనమును విడిచిపెట్టాం. These Nineveh people, here we see that they are going to say that we were being got repentance by accepting, that means we accepted the preaching of Jonah. వీరు దేవుని యొక్క రక్తముతో కడుగబడ్డానని చెప్పారు. So here we see these people, they are being cleaned. Here we see these Nineveh people were being before in Old Testament, but that means they are not in the days of Jesus Christ. So they are going to say that these generations were being who cleaned by the blood of Christ. మేము దేవుని మందిరానికి వెళ్ళాం, And they have been went into the temple. దేవునికి కానుకలు ఇచ్చాం, They have been given the offerings. మా దేవుని యొక్క ప్రార్థనలు మా ఇంటికాడ పెట్టించాం. So they were being
had prayer meetings in their homes, అప్పుడు ఈ నినివే పట్టణస్థులు అంటున్నారు, they are going to say that these Nineveh people, మీరు ఇంత క్రైస్తవులమని పేరు పెట్టుకున్నారు, కానీ మీరు మీ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టలేదు. కానీ మేము ఆనాడు యోనా చెప్పినప్పుడు దుర్మార్గతను విడిచిపెట్టామని మన మీద నేరారోపణ చేయబోతున్నారంటండి. dear people of God, here we see what Nineveh people are going to say is, we accepted Jonah's preaching and we left whatever the wickedness in us, and we were being repented before God and we got mercy from God. But you people who have been right now going to churches and being Christians and who say that we have been believed in true God, how about you? Whether you had repentance? We see sometimes we have been Christians, but we carry sins, evils, and wickedness with us. So we never repent before God. We know that we are doing wrong, but we never repent before God and we live this whatever we are carrying. But here we have to take a great example from this Nineveh people, and we should repent every time, that we have to leave everything whatever God hates in us, and we should every time have a heart of turning towards God and accepting like Nineveh people. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం పడిపోకుండా ఉండాలంటే మన జీవితంలో అహంకారము కానీ అహంకారమైన దృష్టి కానీ ఉండకూడదండి. ఒకటి, so dear people of God, today we were being by the leading of Holy Spirit, we have been shared you right now the word about falling down. Here we see Ahijah have fell down, that we have taken these words fell down, and in our physical life and even in our spiritual life, if we don't want to fall down, then we should not have 4 qualities we shared you right now. And in that, the first quality, proudness, arrogant, and pride. కనుక భక్తిహీనత కానీ, And second quality we have shared, wicked. అలాగే మూర్ఖ ప్రవర్తన కానీ, And third quality we have shared, unchanging quality, stubborn. దుర్మార్గత కానీ And fourth quality here we shared, మనలో ఉన్నట్టయితే fourth quality we have shared here, wickedness. That means exciting to do evil sins and God hated things. Do not have these 4 qualities in us, dear people of God. క్రైస్తవ జీవితంలో, In our Christian life, ఆత్మీయ జీవితంలో in our spiritual life, ఈ 4 లక్షణాలు మన దగ్గర ఉంటే మనం ఇటు శారీరకంగా ఆత్మీయంగా కూడా పడిపోతామండి. if we are having these 4 qualities in us, we are going to definitely fall down in general life and even in spiritual life. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఆత్మీయ జీవితంలో in our spiritual life ఈ శరీర సంబంధమైనటువంటి ఆ జీవితంలో and in our general life, మనం పడకుండా ఉండాలి అంటే if we don't want to fall ఇప్పుడే right now, ఈ అహంకార దృష్టి, అహంకారమైనటువంటి మనస్సు, అలాగే భక్తిహీనత, అలాగే మూర్ఖ ప్రవర్తన, అలాగే దుర్మార్గతను ఇప్పుడే మనలో నుంచి తొలగించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in God's name we are sharing you right now, if you are having these 4 qualities, one more time we would like to share you the 4 qualities. One is having arrogant, pride, proud spirit, and second quality, wicked, and third quality, stubbornness. That means not having the heart to change. We see many times, one more time, in God's name we are sharing you right now, when you are in a wrong way, when you have been against God, aware and change. Do not follow your own things. If you are following your own things, it is going to make you to fall down, and even we shared you the consequences what we face. If you don't want to face them, if you don't want to fall, please remove these 4 qualities from you if you are having
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ 4 లేకపోయినట్లయితే if you're not having these 4 qualities in you, మన ఆత్మీయ జీవితంలో పడలేము, శరీర సంబంధం కూడా పడలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. we are not going to fall down in spiritual life and in physical life like Ahijah, how he was fell down. If we don't want to fall like him, we should not have these 4 qualities. చివరిగా And finally, యోబు రాసినటువంటి గ్రంథము in Job, 11వ అధ్యాయము in Job 11th chapter, 14 నుంచి 15 వరకు మేము ఒక్కొక్క వచనాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. మేము చదువుతున్నప్పుడు మీరు కూడా పరిశీలన చేయాలని ప్రభు పేట కోరుతున్నాం. so dear people of God, Job 11th chapter 14th to 17th verse, we ask you to please go through these 3 verses carefully. ఇక్కడ ఈ 14వ వచనంలో చివరి మాటలు ఏమంటున్నాడంటే అండి, Here in this 11th chapter 14th verse, final words we see there, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. you should have to put away this wickedness from your tabernacles. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మన గుడారములో నుంచి from our tabernacles, మన ఆత్మీయ జీవితంలో నుంచి, from our spiritual life, అలాగే భౌతిక జీవితంలో నుంచి from our general life, మన దుర్మార్గతను కొట్టివేసినప్పుడు, when we were being here we see when we put away and far from this wickedness, మనకు కలిగే ప్రయోజనాలు చెబుతున్నాడండి ఇక్కడ. in the down verses Job shares great things what we get if we put away this wickedness from us. 15వ వచనంలో ఏమంటాడంటే, In 15th verse we see here, నిశ్చయముగా you shall నీవు సంతోషించెదవు. here we see that you will have joy in your life all time. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎల్లవేళలా మీరు సంతోషంగా ఉండాలంటే if you want to have joy all time, దుర్మార్గతను తీసివేయాలండి. you have to remove this wickedness from you. రెండవది చూస్తే, And second, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. స్థిరపడతావండి. మన జీవితాలు స్థిరపడాలి అంటే మన యొక్క దుర్మార్గతను మనం తీసివేయాలండి. so dear people of God, here we see if we want to be withstand in our life, we should have to remove this wickedness from us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన కుటుంబాలు, in our families, మన బిడ్డలు, in your children, మన వ్యక్తిగత జీవితం in our personal life, స్థిరపడాలి అంటే if we have to withstand, మన యొక్క లో ఉన్న దుర్మార్గతను మనం తొలగించాలండి. we should have to remove this wickedness from us, dear people of God. అలాగే మూడవదిగా చూస్తే, And third, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. so dear people of God, here we say, you shall forget your misery. నీ దుర్దశ అంటే Here we see what this misery means. దేవుని నమ్మకమునకు That means before we believe in God, ఎన్నో శ్రమలు మనం అనుభవించుండొచ్చు. maybe we have gone through many temptations. మళ్ళా తిరిగి ఆ శ్రమలు మనం అనుభవించకుండా ఉండాలి అంటే, And if we want that temptation should not repeat in our life, మన జీవితాలు మళ్ళీ ఆ శ్రమలు మనకు రాకుండా ఉండాలి అంటే, and if that kind of troubles and temptations what we have been gone through should not come to our life again, మళ్ళా ఆ ఇబ్బందులు మనకు రాకుండా ఉండాలి అంటే, మళ్ళా శోధనలు మనకు రాకుండా ఉండాలి అంటే, and if that temptations and troubles or not come back to us, ప్రియమైన దేవుని బిడ్డలారా, dear people of God, వెంటనే మన యొక్క దుర్మార్గతను మనం తొలగించాలి. we should have to remove this wickedness from us, dear people of God. అంతేకాదు 17వ వచనంలో, And in 17th verse,
అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. There he says a wonderful that your age shall be clear than the moon day. కనుక ప్రియమైన దేవుని Sun day. బిడ్డలారా, So dear people of God, here we see ఆ that మధ్యాహ్నమందు సూర్యుడు ఎంత వెలుగుగా ఉంటాడో అంత వెలుగు మన కుటుంబంలో ఉండాలంటే దుర్మార్గతను మనం తీసివేయాలండి. so dear people of God, here we see if our age shall be clear than the noonday, and if we want to shine like morning sun, we should have the quality that we should remove this wickedness from us. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో In our personal life, చీకటి సమస్యలు మనకు సంభవించవచ్చు. may dark situations we face అయినప్పటికీ in that days, in these days, అరుణోదయం వలె ఆ చీకటిలో కూడా మనకు కాంతి కనిపిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in this 17th verse, we were being clearly understood that even we are in the dark situations, even our troubles are like dark. That means we are unable to find any way and we are not having any hope. That time, if we are not having wickedness in you, God is going to make you shine in any situations. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, నా యొక్క వ్యక్తిగత జీవితంలో in my personal life, జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు చెబుతానండి. I would like to share you an situation what I was faced in my life. ఈ యొక్క తిరుడుమెట్ట అనేటువంటి గ్రామంలో మొట్టమొదటగా సేవకు వెళుతున్నటువంటి మొదటి రోజు ఏం జరిగిందంటే అండి, So my dad was going to a village called Tirugudmetta for preaching. మా దగ్గర ఒక సేవకుడు సామ్యుయల్ అనేటువంటి ఒక సేవకుడు నేను కలిసి And a pastor called Samuel and my dad, they both were going to the Tirugudmetta village. అక్కడికి ఏ విధమైన బస్సు సౌకర్యం లేదు. There is no any bus or any road transportation. సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు. And there is no any proper road. అది ఒక పుంతలాంటి రోడ్డు. The road is so narrow and it's like walking into a forest. ఆ యొక్క రోడ్డు మీద అనేకమైన పాములు తిరిగేటువంటి ప్రాంతం అది. And in that way, in the night time, they were been going to the village. So that the road, that narrow road, is like snakes are also been crawling in that kind of roads. ఈ యొక్క బుషెస్ అన్నీ కూడా అంటే తుప్పలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, ఈ యొక్క పొంతులోకి వచ్చేస్తున్నాయి. And it's like the road where my dad and the pastor were been walking. The bushes came close, and it's like walking. You can understand their way. అప్పుడు In that moment, నిలబడి ప్రార్థన చేశాను. so around them it's completely dark, and even they have been walking in that narrow road, and even it's like, as you know, that the road was been having aside lot of bushes. That means there is a lot of possibility that snakes will be there, and it's a dangerous way. In that time, my dad and the pastor who is with him, they both stood there on that road and they prayed. అప్పుడు చిన్న శరణాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. My dad and that pastor were been singing a song. కారు చీకట్లు కమ్మువేళ ప్రభువా అని పాడమ్మా. కారు చీకట్లు క్రమువేళ ప్రభువా నా ప్రక్కన నీవే, ఎవరు లేని అనాదిగా, ఎవరు లేని అనాదిగా తిరిగి నన్ను చేర్చుకుంటివి. కారు చీకట్లు కమ్మువేళ
ప్రభువా నా ప్రక్కన నీవే ఎవరు అడవిలోనే పోవుచుండా కాపరివై నాతో నీవుంటివి కారడవిలోనే పోవుచుండా కాపరివై నాతో నీవుంటివి అడవి అయినా ఏడారి అయినా అడవి అయినా ఎడారివైనా కరుణతో నన్ను కాచుచుంటివే కారు చీకట్లు క్రమువేళ ప్రభువా నా ప్రక్కన నీవే ఈ పాట యొక్క అర్థాన్ని బాబు చెబుతాడండి. So, dear people of God, there is a lot of meaning in the song what my dad was sung and my mom was sung. It's like, it means deep darkness. There is no one around me, but I was walking. My confidence and my belief is that you have been with me, that I am not having any company in my journey. I am walking alone in this darkness and I can't see anything, but I believe that you are my accompany. You have been with me till my journey ends. The reason with faith I was walking is that you have been with me, and I can see that the things around me, the sounds and the movements what happening around were being so dangerous, but they can't do anything to me, that you have been with me. And the meaning finally says that you are a light to me. అప్పుడు వెంటనేనండి And when my dad and the pastor have been singing this song and they have been walking in that kind of narrow road, మా వెనకాల నుంచి ఒక వెలుగు మమ్మల్ని వెంబడించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. so all glory goes to God, because when my dad and the pastor were been walking, a light from the back were being followed them. ఇది నిజంగా మా యొక్క వ్యక్తిగత జీవితం అనుభవించాం. This is truly what my dad was being experienced in his life. వెంటనే ఆ ఊర్లోనికి ప్రవేశించిన తర్వాత When they have entered into that Tirgudumetta village మళ్ళీ ఆ వెలుగు మాకు కనిపించలేదండి. and they have not seen that light back. ఆ రాత్రి ఆ మీటింగ్ చూసుకున్నాం. And my dad and the pastor were being had a great meeting in that village. ఆ ఉదయాన్ని ఇంటికి వచ్చాం. And the morning they came back to the Polavaram village. వచ్చేటప్పటికి నా పెద్ద కుమార్తె మరి పెర్సిస్ ఇక్కడ పుట్టి హాస్పిటల్లో చక్కగా జన్మించుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in the night, my dad and the pastor have been experienced a great thing, that God have been sent. We believe this, that is, He sent an angel to show the light to my dad and that pastor to reach that village. And when in the night they had a great meeting, and when in the morning again my dad came to our village back. Here, God was done a great thing, that is, my eldest sister Persis was born. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అంత చీకటిలో కూడా even in that kind of darkness, అరుణోదయముగా ఉండడానికి కారణం ఏమిటంటే even in the darkness, we were being shined. మాలో ఉన్న దుర్మార్గతను మేము విడిచిపెట్టాం గనక The only one reason is we have left all the wickedness, whatever in us. కనుక ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, So, dear people of God, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, in your personal life, మీ ఆత్మీయ జీవితంలో, in your మీ spiritual life, సేవా అనుభవంలో in even your servantal, in your pastoral life, ఇలాంటి కార్యాలు చూడాలి అంటే if you want to witness this kind of great things, దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి దుర్మార్గతను మన యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి మనం పారద్రోలుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. if we want to experience these great things, what we have to do is we have to throw away all the wickedness in us
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యొక్క విషయాలన్నిటిని మీరు అనుభవించాలంటే if you want to experience this shine in your life, ఈ యోబులో చెప్పబడినటువంటి ఈ యొక్క 11వ అధ్యాయం 14 నుంచి 17 వరకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ మీ నా జీవితంలో అనుభవించాలి అంటే, if you want to experience the in Job 11th chapter 14 through 17th verse, what the benefits were being written there, if you want to experience them in your real life, ఒకటి, one, అహంకారమైన మనసు, అహంకారమైన దృష్టిని తొలగించాలండి. you don't have any proud pride spirit hearts in you. భక్తిహీనతను తొలగించాలండి. Remove that wickedness wicked in you. మూర్ఖత్వాన్ని తొలగించాలండి. Remove that stubborn, don't preserve on your own things. దుర్మార్గతను తొలగించాలండి. Remove this wickedness, exciting to do evil and sins. అప్పుడు ఈ లాభాలను మీ వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తారండి. దేవునికి మహిమ కలుగును. You are going to experience in your personal life this all benefits what were written in this Job 11th chapter 14th to 17th verses. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, కళ్ళు మూసుకొని wherever you right now, ప్రార్థన చేద్దామండి. please close your eyes and pray with us. తండ్రి, Father, నేను అనేక సార్లు పడిపోవడానికి కారణం ఏంటో ఈ రాత్రి నాకు తెలియచేశావు. thanks for availing me and telling me the reasons why we fell down sometimes in our life. నా ఆత్మీయ జీవితంలో, In my spiritual life, నా భౌతిక జీవితంలో, in my physical life, నేను నా కుటుంబం me and my family, పడిపోవడానికి కారణం ఏమిటంటే, the reason why we fell down is ఈ 4 కార్యాలు these 4 qualities. మా జీవితంలో ఉంటే If we are having this ఇప్పుడే వాటిని తొలగించండి తండ్రి. in my life, please remove them. మా జీవితంలో ఎప్పుడు పడిపోకుండా Please make us not to fail any moments in our life. ఇటు ఆత్మీయ జీవితంలో, On one side, spiritual life. ఈ యొక్క భౌతిక జీవితంలో Another side, physical life. పడకుండా కృప దయచేయమని Make us not to fail in ప్రార్థన both చేద్దామండి. lives. Let's ప్రార్థన all చేద్దాం. pray, dear people. of ప్రార్థన God. చేద్దాం. ఎక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఒక నిమిషం కళ్ళు మూసుకొని, తండ్రి, ఆయన అనేక విషయాల్లో నేను పడిపోయాను నాయన. So, dear people of God, wherever you're right now, please confess yourself and ask God, our Father, right now. అడుగుదాం. Ask God, నాన్నా, Father, నేను గాని, me and my family, మా కుటుంబము గాని, my family, సంఘము గాని, our church, ఇక్కడ వింటున్న బిడ్డలు గాని, the people who have been with us right now, ఏ విషయాల్లో అయినా if they are having this kind of qualities పడిపోతున్నారేమో, and having these qualities and falling down, ఆ పడిపోవడానికి కారణమైనటువంటి కార్యాలు వారిలో నుంచి తొలగించండి నాన్న. the reasons for why we fell down is having these 4 qualities. So please remove them from our lives. మహాగణుడా, Our Heavenly Father, ఈ రాత్రికాల సమయం, ఈ మంచి సమయంలో on this time, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు, the people who have been watching this message right now, ఈ వాక్యము వారి హృదయాల్లో, make this word, వారి యొక్క మనస్సులో make these words to be ఈ placed, వాక్యాన్ని make this word to be placed in their hearts and minds. భద్రపరచమని, Please lock this word in their hearts and minds. పడిపోకుండా Make them all not to fail. వారిని నిలబెట్టమని, Make them all to stand every time. యోబులో ఉన్న ఆశీర్వాదములన్నీ The benefits what we have shown in Job 11th chapter 14th to 17th verses. వన్నిటిని వారికి అనుగ్రహించమని, May you provide this all in their lives, మా వ్యక్తిగత జీవితంలో in కూడా our spiritual life and physical life. ఈ మేలులన్నిటి వారికి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న, అలాగే వాక్యములో ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Father, fulfill all the benefits what we have gone through in everyone's life who have been watching and who have been right now being part of this prayer. And we ask this everything in the name of our Lord and Savior, Jesus Christ.
ఆమేన్. Amen. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నామండి. Once again, we share our greetings and gratitude, and we all thank you and thank God for this great opportunity.